అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది క్రోధినామ సంవత్సరం సందర్భంగా మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ గారు ఉన్నారు. సో నమస్తే, ఉగాది శుభాకాంక్షలు మీకు. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పద్మనాయక హాస్టల్లో ఉగాది పంచాంగ శ్రవణకు సమావేశంలో నేను రావడం జరిగింది. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలకి, రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం లోపల మంచి జరగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అదేవిధంగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు రైతన్నల కోసం దీక్ష చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది, తాజాగా నేతన్నల పక్షాన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా కేసీఆర్ సైతం హెచ్చరికలు జారీ చేశారు ఈ ప్రభుత్వానికి. ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పుడు కరువు 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 అంటున్నారు. ఇది కరువు కాదు, ఇది మిస్మేనేజ్మెంటు. నిజంగా మరి కొంత అయితే ఇబ్బంది జరిగిన మాట నిజమే. వర్షపాతం కొంత తగ్గుముఖం, ఆ వర్షాలు పడ్డాయి, కానీ పడ్డ వర్షాలు ఒకటేసారి పడ్డాయి, మొత్తం విస్తరంగా పడలేదు వర్షాలు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే మరి డిసెంబర్ మాసంలో అధికారంలోకి వచ్చారు. చిత్తశుద్ధితో పనిచేసి గోదావరి నదిలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది జలాల్ని మరి వాటిని ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ నింపి ఉన్నట్టయితే చాలా బాగుండు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ చర్యలు తీసుకోలేదు. మరి ఈరోజు పంటలు ఎండిపోయినాయి. పంటలు దాదాపు పొట్టకు వచ్చేసి మంచి పంట పండుదని ఆశించిన సమయంలో చివరి తడి ఇవ్వలేకపోవడం వల్ల చాలా పంటలు నష్టం జరిగినాయి. నేతన్నలకు సంబంధించి సిరిసిల్లలో గతంలో ఎన్నడూ లేదు, అంటే దాదాపు దశాబ్ద కాలంలో అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా జరిగిన రెండు సంఘటనల నేపథ్యంలో ఒక పొలిటికల్ వార్ ఆఫ్ వర్డ్స్కి, ఎక్స్చేంజ్ ఆఫ్ వార్ ఆఫ్ వర్డ్స్ లాగా దారితీసినటువంటి పరిస్థితి. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కార్మికులు. ఎట్లా చూడాలి? ఇప్పుడు కార్మికులు, సిరిసిల్ల కార్మికులు ముఖ్యంగా వస్త్రాలు నేసేటువంటి నేత కార్మికులకి చాలా దయనీయమైన స్థితులు ఉండే. తెలంగాణ రాకముందు కూడా ఈ నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ గారు ఆ రోజు మా పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు మరి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని చెప్పి ఒక సూచన చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నేత కార్మికులకి పని అప్పచెప్పడం, ముఖ్యంగా చీరలు నేసి మరి బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, మరి క్రిస్మస్ పండుగ సందర్భంలో చీరలు నేసి ప్రభుత్వం కొనేసి పేద వర్గాలకి పంచిపెట్టడం జరిగింది. ఓ విధంగా విన్ విన్ సిచ్యుయేషన్. కార్మిక వర్గానికి పని కల్పించాం, అదేవిధంగా పేద వర్గాలకి చీరలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పథకాన్ని కేసీఆర్ గారు గత 10 ఏళ్ళు అమలు చేశారు. అందుకోసమే సిరిసిల్ల లోపల ఏ చేనేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోలేదు గత 10 సంవత్సరాలు. కారణం ఏంటంటే వాళ్ళకి పని కల్పించడం జరిగింది. చాలా మంచి డబ్బులు, జీతాలు, కూలీ బాగా గిట్టింది. ఈ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేయడము, వాళ్ళ పాత బకాయిలు కూడా ఇవ్వకపోవడము, తర్వాత చేనేత కార్మికులకి ఇవ్వవలసినటువంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా నిరాశ నిస్పృహకు గురై నిన్న మొన్న చేనేత కార్మికుడు చనిపోవడం జరిగింది. మల్లికార్జున అనేటువంటి చేనేత కార్మికుడు చనిపోతే నేను నిన్న వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఆ కార్మిక కుటుంబానికి కలిసి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది మా పార్టీ తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా మరి చిత్తశుద్ధితోని సమస్యల పరిష్కారం కోసం పనిచేసినట్టు అవపడతలేదు ఈ ప్రభుత్వం. ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో సమావేశం ఏర్పాటు చేసింది. మేము 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. పంచ న్యాయ పేరు మీద మరొక లోక్సభకు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతల మీద ఒక అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన భాష వాడకంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఈ చెడ్డీలు ఇస్తాము ఇవన్నీ ఏం మాటలు మంచి కావు కదా. ఒక ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి అంటే మళ్ళీ రేపు వచ్చే ముఖ్యమంత్రి నిన్ను కూడా గట్లే అంటాడు కదా. ఈ భాష మంచిది కాదు, ఈ ఒరడు మంచిది కాదు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, సరే పొలిటికల్గా ఆపోజిషన్ పార్టీనప్పుడు విమర్శించినావు, అదేదో ప్రజలు సహించారు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదు, మీకే మంచిది కాదు. తిట్లు తిన్నోనికి ఏమైతే తిట్లు తింటాడు, కానీ తిట్లు తినేవాడినే ప్రజలు అసహించుకుంటారు. తిట్లు తినేవాడిని ఏదో తిట్లు తింటాడు, ఒకడే తింటాడు, కానీ ఆయన తిట్లు తిన్న వాడిని ఏమన్నారు ప్రజలు,
తిట్టిన ప్రజలు అసహించుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డిగా మంచిది కాదు. సో మొత్తం మీద ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా రైతన్నల్ని ఆదుకోవాల్సినటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే సాధ్యమే అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నేత కార్మికులకు సంబంధించి భరోసాగా ఉంటా అని చెప్పేసి అండగా ఉంటానని వారి పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇట్లాంటి భాష ఉపయోగించడం సైతం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఒడిదైన సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.